సమాజంలో మరే వృత్తికి లేని గౌరవం కేవలం ఉపాధ్యాయుడికే దక్కుతుంది. పిల్లల్ని తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తును ఆకాంక్షిస్తూ వారి కోసం కలలుగనే వ్యక్తుల్లో ఉపాధ్యాయుడే మొదట ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయుడే తీసుకుంటాడు. నిజానికి ఇంట్లో కన్నా పిల్లలు ఎక్కువ కాలం గడిపేదే పాఠశాలలోనే. అటువంటి పాఠశాలలు దేవాలయాలుగా బాసిల్లుతూనే ఉన్నాయి సమాజంలో. ప్రస్తుతం మనం విశాఖలోని డాబా గార్డెన్స్లో అత్యంత పురాతనమైన భానోజీ స్కూల్లో మనం ఉన్నాము. ఒకసారి ఇక్కడ జరుగుతున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మనం కూడా పాల్గొందాం. ఒక్కసారి ఈ క్లాస్ రూమ్లో జరుగుతున్న వేడుకలను తిలకిద్దాం. తమకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల వేషధారణలో ఈరోజు చిన్నారులందరూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలైతే చీరలు కట్టుకుని మరీ ఇక్కడికి వచ్చి తమ టీచర్లను గౌరవించుకునేందుకైతే సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఈ క్లాస్ రూమ్లో. ఎప్పుడూ కూడా సివిల్లో వస్తారు వీళ్ళందరూ, కానీ ఈరోజు సివిల్లోని అలాగే చీరలు కట్టుకుని రావడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. టీచర్లకు వాళ్ళు ఇచ్చే గౌరవం ఎలాంటిదో అలాగే తాము కూడా భవిష్యత్తులో టీచర్లుగా తయారై పిల్లల నుంచి గౌరవం పొందాలనే ఒక ఆకాంక్ష, ఒక లక్ష్యం అయితే ఆ పిల్లల్లో కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈరోజు పిల్లలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక ప్రతిజ్ఞా దినోత్సవంగా కూడా వాళ్ళందరూ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది చిన్నారులు ఉన్నారు, అలాగే దీప్తి, ఈ పేరేంటమ్మా, హిమబిందు, అలాగే మాలతి, కొంతమంది చిన్నారులు ఉన్నారు. వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, టీచర్లు అంటే వాళ్ళకు ఎందుకు అంత గౌరవం అనేది వారి మాటల్లో నీకు తెలుసుకుందాం. అమ్మ నువ్వు చెప్పమ్మా, నీకు ఎలా అనిపిస్తుంది? టీచర్లుగా అందరూ తయారై వచ్చారు కదా, మీ తోటి పిల్లలు, నువ్వు కూడా. నా పేరు హిమబిందు. నేను ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నాకు టీచర్లు అంటే తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు. వాళ్ళకి నేను నా జన్మంతా రుణపడి ఉంటాను. వాళ్ళని ఎన్ని పదాలతో వర్ణించినా తక్కువే అవుతుంది. ఎన్ని సబ్జెక్టులు మాకు తెలిసినా తెలియని సబ్జెక్టులు అన్నీ చెప్పి మమ్మల్ని ఇంత స్థాయి వరకు తీసుకొచ్చిన టీచర్లకు ఎంత రుణపడినా తక్కువే. థ్యాంక్స్ సార్. ఈరోజు ఏంటమ్మా స్పెషల్? టీచర్స్ డే కదా, ఎందుకు చేసుకుంటాం మనం? సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం కారణంగా ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం. నువ్వు చెప్పమ్మా, టీచర్స్ ఎలా చెప్తున్నారు ఈ పాఠాలు? చాలా బాగా చెప్తున్నారు. నాకు అర్థమైనట్టు చెప్తున్నారు. అర్థం కాకపోతే మళ్ళీ లేచి అడగడం చెప్తున్నారు. ఎందుకంటే టీచర్లు చాలా బాగా చెప్తారు కాబట్టి నేను టీచర్లకు ఎప్పుడు జన్మంతా రుణపడి ఉంటాను. టీచర్లు అంటే ప్రొఫెషన్ ఎంతో గొప్పది కదా సమాజంలో. టీచర్లు అంటే ఒక గౌరవం. ఎవరైనా సరే టీచర్ ముందు తల వంచాల్సిందే. నీకేమనిపిస్తుంది? నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే టీచర్లు చాలా, నాకు తల్లి తర్వాత తల్లి అంటే టీచర్ కాబట్టి, గురువు తర్వాత గురువు, అన్నీ నాకు టీచర్లే. అందుకని చెప్పి ఇక్కడ మరికొంతమంది చిన్నారులు అయితే ఉన్నారు. వాళ్ళు టీచర్లు అంటే ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తున్న పరిస్థితి ఉంది. అమ్మ నువ్వు చెప్పమ్మా, టీచర్ అంటే ఎందుకంత గౌరవిస్తాం మనం? టీచర్ దేవుడు లాంటి వాళ్ళు, అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు, అందుకు గౌరవిస్తాం. చదువు బాగా చెప్తారు మనకి, అందుకు. నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. అంటే టీచర్ తలకు సపోర్ట్ చాలా అవసరం కదా. ఎస్. చెప్పమ్మా, నువ్వేమనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? డాక్టర్ అండి. అమ్మ నువ్వు ఇవాళ చీరలు కట్టుకొచ్చావు కదా, టీచర్లా కనిపిస్తున్నావు, నీకేమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది సార్. నువ్వేమనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఇక్కడ పిల్లలందరూ ఒక ఉన్నత లక్ష్యంతో కనిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళకి ఇప్పుడు విద్య చెబుతున్న గురువులే. కొంతమంది ఉపాధ్యాయులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వాళ్ళ భవిష్యత్తును ఏ విధంగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు అనే దాని మీద ఒకసారి వారి మాటల్లోనే విందాం. అమ్మ మీరు చెప్పండి, ఈరోజు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు కదా, మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు? నా పేరు కరుణ అండి. ఇక్కడ నేను మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలందరూ ఈరోజు చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా యూనిఫామ్ తోటే ఉంటుంది. చాలా ఆనందంతో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటే టీచర్లందరికీ వాళ్ళు చిరుకోనుగా చాక్లెట్లు ఇస్తూ వాళ్ళ అభిమానాన్ని తెలియజేస్తున్నారండి. టీచర్గా మీ అనుభవాలు చెప్పండి. చిన్నప్పుడు మీరు టీచింగ్ వృత్తిలోకి రావాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? అసలు ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైందండి. అసలు ఈ వృత్తిలోకి రావడం నా జన్మదిన సుకృతంగా భావిస్తున్నాను. నేను ఒక మిషనరీ ఆర్సీఎం స్కూల్లో చదివాను. అక్కడ నేర్చుకున్న డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది నాకు ఎప్పుడు కూడా పిల్లల్ని మంచిగా తయారు చేయాలి, వాళ్ళ భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దాలని తపనతో ఉంటాను.
అలాగే వెనకబడిన పిల్లలు కూడా ఏ అంశంలో వాళ్ళు కష్టంగా భావిస్తున్నారో దాన్ని ఎలా సులభంగా చెప్పాలి, ఎలా తీర్చిదిద్దాలని ఎప్పుడు నేను దాని గురించి ఎప్పుడు తపన పడుతూ ఉంటానండి. పిల్లలందరినీ కూడా ఇప్పటికి వచ్చిన పిల్లలు కూడా మంచి మార్క్స్ తోటి మ్యాథ్స్లో ఎప్పుడు కూడా 100 నేను ఒకరిద్దరికి క్లాస్లో మాత్రం కంపల్సరీగా తెప్పిస్తూ ఉంటాను. అందరికీ మ్యాక్సిమం అందరికీ 90 అబవ్ వస్తుంటుంది. పిల్లలు కూడా అలాగే ఉత్సాహంగా నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళ గురించి అని మేము ఒక్కోసారి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా 7 వరకు కూడా మేము ఈవినింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటుంటామండి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీ చిన్నప్పుడు అనుభవాలు ఏంటి? ఇప్పుడు టీచర్గా మీరు పనిచేస్తున్నారు కదా, ఎలాంటి అనుభూతి పొందుతున్నారు? నమస్కారం అండి, నా పేరు సత్యవేణి. నేను ఇక్కడ బయాలజీ టీచర్ కింద వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. సో తర్వాత నేను అంతా కార్పొరేట్ సెక్టర్లో చదువుకున్నాను. నాకు ఆ గవర్నమెంట్ సెక్టర్లో ఇచ్చిన ఎడ్యుకేషను తర్వాత నేను చాలా గర్వంగా చెప్తున్నాను, ఇంకెక్కడా నేను అది పొందలేదు. ఇప్పటికీ ఈవెన్ మా బయాలజీ టీచర్ చెప్పిన నోట్స్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం స్టిల్ నా కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది. ఈవెన్ నేను బయాలజీ ఫీల్డ్లోకి రావడానికి కూడా మెయిన్ ఇన్స్పిరేషన్ ఆవిడే. సరోజిని మేడం గారండి. ఇప్పటికీ ఆవిడకి మేము కాంటాక్ట్లో ఉంటాము. అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే నేనే కాదు, మా స్కూల్లో చదువుకున్న చాలా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటప్పటికి ఇవాళ ఈవెన్ డిఎస్పీ అయ్యారు, ఒకళ్ళు డాక్టర్ అయ్యారు, ఈవెన్ చాలా చాలా మంచి మంచి ఉన్నత స్థానాలు అధిరోహించారు. సో ఆ సేమ్ మోటివేషన్ ఇక్కడ పిల్లలు ఈవెన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి కొంచెం బేసిక్స్ అవి తక్కువ ఉన్నా మేము ఇప్పుడు క్లాస్లో అందరూ ఒకళ్ళ స్థాయి ప్రకారం చదవరు, కానీ చదివిన పిల్లలు ఇంకొంచెం బాగా చదివేటట్టు, ఏమీ రాని వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ వచ్చేటట్టు అలా చేయడానికి అంటే మేము అది అనుభవించి వచ్చాం కాబట్టి ఈ పిల్లల్ని కొంచెం మంచిగా పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. దీనికి నిజానికి మేము చాలా అదృష్టంగా కూడా భావిస్తాం. ఇది ఎంతోమంది కష్టపడుతున్నారు, అందరికీ దక్కని గౌరవం. థ్యాంక్ యూ అండి. ఈవెన్ టీచర్స్ డే ఈరోజు పిల్లలందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే వాళ్ళ అభిమానాన్ని మేడం చెప్పినట్టు అది చాక్లెట్ పెన్నా అని కాదు, కానీ వాళ్ళకి ఏంటంటే మా టీచర్ని ఇలా గుర్తు చేసుకుంటాం, మా టీచర్కి ఇలా అంటే విష్ చేస్తున్నాము అని చెప్పి చాలా ఆనందంగా వాళ్ళ కళ్ళలో ఒక గ్లోతో ఇస్తున్నారు. అది మేము ఎప్పటికీ మర్చిపోలేంది. థ్యాంక్ యూ సార్. అమ్మ మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు ఎలా చదువుకునేవారు? ఆ టీచర్లు తాలూకు జ్ఞాపకాలు ఒకసారి మనతో గుర్తు చేసుకుంటారు? నా పేరు సుధాదేవి అండి. నేను విజయనగరంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా స్కూల్లో టీచర్స్ అందరూ కూడా మాతో చాలా ప్రేమగా ఉండేవారు. మాది గర్ల్స్ హై స్కూలు, టీచర్స్ కూడా అందరూ గర్ల్సే. కానీ ఎంత బాగా చెప్పేవారంటే ఇప్పటికి కూడా మాకు వాళ్ళందరూ గుర్తున్నారు. చాలా డిసిప్లిన్గా చెప్పేవారు, చదువు కోసం చెప్పేవారు. ఈ చదువుకుంటే రేపు పొద్దున మీకు ఫ్యూచర్ ఉంది, ఎప్పుడైతే మీరు చదువు మీద శ్రద్ధ పెడతారో మీ లైఫ్ అంతా మీరు చెప్పినట్టుగా ఉంటుంది, చదువు పట్ల శ్రద్ధ పెడితే లైఫ్ అంతా చాలా బాగుంటుంది అనేవారు. తెల్ల కాగితం లాంటిది పిల్లల జీవితం, దాని మీద ఏ అక్షరం పెడితే అదే రాయబడుతుంది. కనుక బాగుండాలని కోరుకున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఈరోజు సంవత్సరం కోసం ఇదంతా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం కదా, మీరు ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు? నమస్తే అండి, నా పేరు ప్రసాదరావు. చిన్నప్పుడు నేను సెయింట్ పీటర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నానండి. అక్కడ ఆనందరావు అనేటువంటి ఒక మాస్టర్ గారు, 5th క్లాస్ మాస్టర్ గారు ఉండేవారు. ఆయన మమ్మల్ని ట్రీట్ చేసే విధానం అనేది ఇప్పటికీ నేను చెప్తా ఉంటే ఆయన నాకు ఇప్పటికి కూడా కనిపిస్తున్నారు. పరమపదించారు ఆయన. కాకపోతే ఆయన నేర్పించినటువంటి విలువల ద్వారానే నేను ఇప్పుడు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాను. ఆయన నాకు ఏ విలువలు అయితే నేర్పించారో నేను వాటికి నా వంతు కూడా కొన్ని జోడించి ఇప్పుడు పిల్లలు నేను తయారు చేస్తూ ఉన్నానండి. ఇక్కడ సోషల్ స్టడీస్ చెప్తున్నాను. నేను పాత స్కూల్లో పనిచేసేటప్పుడు 100కు 100 సంపాదించినటువంటి పిల్లలు ఇద్దరు. అసలు సోషల్లో 100కు 100 రావడం అనేది కాలండి, కానీ నేను అది సాధించి వచ్చాను. ఇదంతా నాకు నా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము. కనుక నేను ఉపాధ్యాయుడిగా పనిచేయడం అనేది చాలా ఆనందదాయకమండి. తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి ఒక మహనీయుడు మాకు ఇంత మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టాడు. ఎందుకంటే ఆయన పుట్టినరోజున మేమంతా ఘనంగా జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ దినోత్సవం. మా అందరికీ ఒక రోజును కేటాయించినటువంటి ఆ మహనీయుడికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉంటాం. కనుక ఒక చిన్న పాట ఆయనకి, ఒక్క పాట మీరు అనుమతిస్తే. వందనం మహాశయ అభివందనం మహోదయ వందనం మహాశయ అభివందనం మహోదయ. నిన్ను గన్న భరతమాత పులకించెనయ్యా, అందుకే భారతరత్న అందించెనయ్యా. నీ వృత్తిని చేపట్టిన
మేమెంతో ధన్యులము అందుకోవయ్యా మా అందరిని వాలి మా అందరిని వాలి. హ్యాపీ టీచర్స్ డే. స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు సార్, మీరు చెప్పండి. ఒక్కసారిగా పిల్లలందరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అందరూ టీచర్లా తయారయ్యారు, ఎంతో ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. ఏంటి సార్, ఏం జరుగుతుంది? నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు. ఈ ఆర్బిఎం హై స్కూల్కి హెడ్ మాస్టర్ గారిని. కానీ నాకు బలం ఏంటంటే మంచి టీచర్ల కోఆపరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పైర్ అయినటువంటి ఇన్స్పిరేషన్ కలిగించేటట్టుగా ఉన్నటువంటి టీచర్స్ యొక్క సమూహము. పిల్లలంతా కూడా ఇవాళ వాళ్ళ మొహాల్లో వెలుగుని చూసి మనం నిజంగా టీచర్స్ డేకి సరి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి నివాళి ఏంటంటే ఆయన చెప్పినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, చెప్పినటువంటి మాటలు అయితే ఉన్నాయో, ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన బుక్కులు చదివి ఫిలాసాఫికల్గా సంబంధించిన చదివి మనం ఇంకా మన లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్ని నాలెడ్జ్ని పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా పిల్లల్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ చదవండి, ఇన్స్పైర్ అవ్వండి, మంచి మిత్రులతోటి చర్చించుకొని ఇంకా ఒక్క చదువే కాదు, స్కూలే కాదు, ఇంకా బయట ప్రపంచాన్ని కూడా తెలుసుకొని ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ తీసుకుంటాను. ఇదే పాఠశాలలో సుదీర్ఘకాలం సేవలు అందించి ఈ నెలాఖరులో రిటైర్ కాబోతున్న ప్రభాకర్ మాస్టర్ ఉన్నారు. సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ టీచింగ్ సర్వీస్ ఎలా అనిపిస్తుంది? ఈ నెలాఖరులో మీరు వదిలి వెళ్ళిపోతున్నారు ఈ స్కూల్ని. ఏంటి సార్, ఏం జరగబోతుంది? నమస్తే సార్. మరి నేను ఈ ఆర్బిఎంఈపీ స్కూల్లో ఏంటంటే 2017లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే నా యొక్క 8 years సర్వీస్లో ఏంటంటే పిల్లలకి ఏంటంటే తీర్చిదిద్ది స్కూల్ డెవలప్మెంట్లు ఏంటంటే 1,50,00,000 రూపాయలు పెట్టి ఒక ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దాము. మరి ప్రియమిత మా సౌత్ ఎమ్మెల్యే గారి సహకారంతోనూ మరి ప్రేమకుమార్ డిఏ గారు ప్రేమకుమార్ సహకారంతో నేను హై స్కూల్ తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రైమరీకి ఏంటంటే 8 మంది ఉపాధ్యాయులు, హై స్కూల్కి ఏంటంటే 14 మంది. నేను వచ్చేటప్పుడు 9 మందే ఉండేవారు. తర్వాత ఏంటంటే నేను వచ్చిన తర్వాత 16 మంది అయ్యారు. నేను రిటైర్మెంట్ అయ్యే టైంకి ఏంటంటే ఒక హై స్కూల్ చేస్తూ 22 మంది ఉపాధ్యాయులు చేశారు. స్టాఫ్ అంతా మంచి ఎక్సలెంట్ సార్. ఈ యొక్క సర్వేపల్లి రాధాకృష్ణ ఏంటంటే ఒక మంచి ఫిలాసఫరు, తర్వాత పొలిటీషియన్స్, తర్వాత ఏంటంటే స్కాలరు. అటువంటి మహానుభావుడు ఏంటంటే ఈరోజు కూడా ప్రైల్లోనే నేను మా హెడ్ మాస్టర్ కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళని ఆదర్శం తీసుకొని మీరు కూడా ఆ విధంగా తయారవ్వాలని నేనేంటంటే కోరుకుంటూ, మరి రిటైర్మెంట్ అనేది కొత్త నీరు వెళ్ళిపోతే పాత నీరు వెళ్ళిపోతే కదా కొత్త నీరు, కాబట్టి మరి అందరూ కూడా వెరీ సాటిస్ఫాక్షన్ రిగార్డింగ్ ది స్కూల్ ఇష్యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు సార్. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉండే సంతృప్తి అనేది మరే వృత్తిలోనే కనిపించదు. పిల్లల్ని తీర్చిదిద్దడానికి వాళ్ళు ఒక యజ్ఞం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరే రంగంలోనైనా సరే రాణించాలంటే దానికి పునాది వేసేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. ఇటువంటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని అందరూ ఆనందోత్సాహాల మధ్య గురువు అంటే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న పరిస్థితే కనిపిస్తోంది విశాఖపట్నంలో. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.